నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాచర్లలో శ్రీ గోగులమ్మ తల్లి జాతర మహోత్సవంలో పాల్గొన్న జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటాం. భీమవరం సిఐ రవికుమార్. బీవీఆర్ కళాకేంద్రంలో ఆకట్టుకున్న ఘంటసాల నాటిక ప్రదర్శన పర్యవేక్షించిన ముద్దాల వెంకటరామారావు. ఎన్సీఆర్పీ వారు అందజేస్తున్న సేవలు అభినందనీయం. హిందూ ధర్మ ప్రచారకర్త శివకిరణ్ సింగ్. పెంటపాడు మండలం రాచర్లలో శ్రీ గోగులమ్మ తల్లివారి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీలు ఇచ్చేసి ఈ జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా జాతర వేడుకలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. బంధువులను, స్నేహితులను గ్రామస్తులు ఆహ్వానించి ఇళ్ల వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. జాతర మహోత్సవంలో పలువురు నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అది కామముగా మారి చివర క్రోధముగా, క్రోధము వలన అవివేకము. రాచర్ల గ్రామంలో గోగులమ్మ వారి యొక్క జాతర ఉత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ, రాచర్ల ప్రజలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్ని దైవం ఉంటుంది అన్నట్టుగా ఈ గ్రామ ఎలువేల్పు యొక్క 22 సంవత్సరాలుగా జాతర మహోత్సవాన్ని జరపలేదు. అది ఈ సంవత్సరం జరిపించడం శుభసూచకంగా అమ్మ దయతో అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఇలాంటి కార్యక్రమాల్లో 10 మంది మంచి కోసం అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి దయతో సుభిక్షంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు పడకుండా అందరినీ చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాచర్ల గ్రామంలో వేయించేసి ఉన్న గోగులమ్మవారి గుడి, ఈ గుడి నిర్మాణం జరిగి 22 సంవత్సరాలు అవుతుంది. జాతర నిర్మాణం జరిగి 60 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ రోజున మళ్ళీ ఈ గ్రామస్తులంతా కూడా రాచర్ల గ్రామంలో వైభవపేతంగా మరి అమ్మవారికి పూజలు చేసి ఎవరికి వాళ్ళకు ఉన్నంతలో మరి ప్రతి ఎకరానికి కూడా రాచర్ల గ్రామంలో సాగు అయ్యే ప్రతి ఎకరానికి కూడా ఒక బస్తా చొప్పున తీసి వైభవోపేతంగా ఈ గ్రామంలో ఈ జాతర చేయడం జరుగుతుంది. మరి ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా, లేని వాళ్ళు లేనట్టుగా బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా పిలుచుకుని ఎంత వైభవోపేతంగా ఈ జాతర జరిపించినందుకు ఈ గ్రామ కమిటీకి, ఇలాగా ఈ గ్రామాన్ని మరి కాపాడే ఒక దైవ శక్తి, మరి ఆ శక్తి స్వరూపుడైన గోగులమ్మ వారిని ఆరాధిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నందుకు ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ హృదయపూర్వకంగా శుభాభివందనలు తెలియజేస్తూ గోగులమ్మ జాతర కమిటీ తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గోగులమ్మ తల్లి మా ఊరికి ఇలవేల్పు, చల్లని తల్లి, ప్రజలందరినీ ఏ కోరిక కోరినా నెరవేర్చే తల్లి. అందుకని భక్తులందరూ విశ్వాసంతో ఈవిని పూజిస్తారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకున్నామని భీమవరం సిఐ రవికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలీసు యాక్ట్ 144 సెక్షన్ అమలులో నేపథ్యంలో ర్యాలీలకు అనుమతి లేదన్నారు. విజయోత్సవ వేడుకల పేరిట బాణాసంచా కాల్చడం నిషేధమని తెలిపారు. సిఐతో పాటు ఎస్ఐ సుధాకర్ కూడా పాల్గొన్నారు.
భీమడోలు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి అండి. మా డీసీ గారు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా ఐజీ గారు, మా ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఐపీఎస్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కౌంటింగ్ సందర్భంగా కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ కౌంటింగ్ జరిగే 4వ తారీఖు ఏదైతే రిజల్ట్స్ వెలువడతాయో ఈ సందర్భంగా ప్రజలు పాటించవలసినటువంటి కొన్ని నియమాలకు సంబంధించి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకు సంబంధించి ర్యాలీలు కానీ ఏ విధమైనటువంటి ప్రొసిషన్స్ కానీ తీయడానికి సంబంధించి పర్మిషన్స్ లేవు. సెక్షన్ 144 సిఆర్పిసి, అదేవిధంగా సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందువల్ల ఏ విధమైనటువంటి ర్యాలీలు జరగకుండా ఉండడానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటిని ఎదుర్కోవడానికి కానీ పోలీసులు కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా రైటింగ్ సంబంధించినటువంటి డ్రిల్స్ కూడా, మాక్ డ్రిల్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో. దానికి ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా భీమడోలుకు సంబంధించి, ద్వారకా తిరుమలకు సంబంధించి ప్రజలకు అతి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఈ లూజ్ పెట్రోల్ అనేది ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా లూజ్ పెట్రోల్ బంకుల్లో పట్టడం జరగదు. సో శాంతి భద్రతల దృష్ట్యా దీన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రైతులు కానీ మరి ఎవరైనా కానీ ఈ నిర్ణయానికి కట్టుబడి సహకరిస్తారని ఆశించడం జరుగుతుంది. ఫైర్ క్రాకర్స్ పేల్చడం కానీ, బైకుల్ని సైలెన్సర్లు తీసి నడపడం కానీ, పాత గొడవలు దృష్టిలో పెట్టుకొని గొడవలు ప్రొవోకేట్ చేసే విధంగా వ్యవహరించడం కానీ ఇవన్నీ జరగడం అనేది మన నోటీస్కి వచ్చింది. దీనికి సంబంధించి చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఇన్వాల్వ్మెంటు, సపోర్టు ఉండకుండా ఉండే విధంగా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో మీటింగ్స్ కండక్ట్ చేసి వారందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారందరూ కూడా మాకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఎవరో కూడా దీన్ని ఆస్కారంగా తీసుకుని ఏదో వాళ్ళు ఎవరో సపోర్ట్ వస్తారనే ఉద్దేశంతో ఈ బైక్స్ సైలెన్సర్లు పీకేసి, నెంబర్ ప్లేట్లు పీకేసి సౌండ్స్ చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తించడం కానీ, తాగి న్యూసెన్స్ చేయడం కానీ, అలాగే ఫైర్ క్రాకర్స్ని వినియోగించి ఎదుటివారి ప్రాణాలకి హాని కలిగే విధంగా వ్యవహరించడం కానీ ఇవేవి కూడా జరగకుండా ఉండడానికి స్ట్రిక్ట్ యాక్షన్స్ ఏవైతే అవసరమో వాటిని అన్నిటికీ కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. వాటిని తప్పకుండా తప్పకుండా పాటిస్తాం. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో ఉగాది నాటక పోటీల్లో భాగంగా శనివారం రాత్రి ఘంటసాల నాటకం వేశారు. ఘంటసాల సంగీతం నేర్చుకోవడం నాటి నుండి ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సురభి కళాకారులు ప్రదర్శించారు. బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. అనంతరం కళాకారులను సత్కరించారు. శాస్త్రీయ సంగీతంలో సాంప్రదాయ పద్ధతులను అనుసరించి విద్యార్థులతో సంబంధం లేకుండా పాఠ్య ప్రణాళికతో సమయంలోనే గట్టి శిక్షణ ఇప్పించారు. చక్రాయ స్వాలాయ శ్రీనివాస్ అభినందనలు. చాలా బాగా పాడావు నాయన, చాలా బాగా పాడావు. భగవంతుడు నీకు అద్భుతమైన స్వరాన్ని బలంగా ప్రసాదించాడు. కృషి చేస్తే తప్పక రాణిస్తాం. గురువు గారు, మీరే నా మీద దయచూపి నాకు ఏదైనా కొంత దారి చూపాలి. నీకు ఉచితంగా సంగీతం నేర్పించి ఆశ్రయం కల్పించగలరు, కానీ అన్నం పెట్టే స్తోమత నాకు లేదు నాయన. మీరు నాకు సంగీతం నేర్పుతారన్నారు. నాకనే 10,000 గురువు గారు. నా పుట్ట కోసం నాకు ఇవ్వలేదు, నేను పడతాను. నన్ను ఆశీర్వదించండి గురువు గారు. ఇష్ట కామ్యాభ్య సిద్ధిరస్తు.
అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. నృత్య నాటకోత్సవాలు జాతీయ స్థాయిలో గత 30 సంవత్సరాలుగా మనం జరుపుకున్నాం. మొదటి 2 రోజులు మన సెంట్రల్ ఏసీ థియేటర్లో 200 మంది నృత్య కళాకారులు 2 రాష్ట్రాల నుంచి ఆ వేదిక మీద పాల్గొన్నారు. అలాగే నిష్ణాతులైనటువంటి కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, కథక్, జానపదం మరి కళ్ళకు సంబంధించినటువంటి కళాకారుల్ని మనం ఆ వేదిక ద్వారా గౌరవించుకోవడం జరిగింది. అసలు మన మొదటి ప్రయత్నంలోనే 160 మంది పార్టిసిపెంట్ ఎలా వచ్చారని చెప్పి చాలామంది నృత్య దర్శకులు ఈ పోటీల్లో ఎవరు గెలుస్తారనేది ముందే చెప్పేసి నిర్వాహకులు ఆ జడ్జిలను కూడా కొనేయటం. ఇది పరిస్థితి, దౌర్భాగ్యం. అటువంటి పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా నిజాయితీగా పోటీలు నిర్వహించారని చెప్పి వారందరూ కూడా మనల్ని పొగట్టడం జరిగింది. అది చాలా కార్యక్రమాల దగ్గర గౌరవంగా నేను భావిస్తున్నాను. అలాగే 4 రోజుల పాటు ఆహ్వాన నాటిక పోటీలు మనం ఏర్పాటు చేసాం. మరి అన్నీ కూడా బహుమతులు పొందిన నాటికలు. అలాగే దానికి కూడా పారదర్శకంగా తిరుపతికి చెందినటువంటి వేణుగోపాల్ గారు, ఆకుల మల్లేశ్వరరావు గారు, అలాగే పాలకులకు సంబంధించి రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపల్ దాసరి నారాయణరావు గారి సొంత మేనల్డ్ దత్తు రామ్మోహన్ రావు కూడా ముగ్గురు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా ధర్మ ప్రచారకర్త శివకిరణ్ సింగ్ ఆదివారం పోల గ్రామానికి చేరుకున్నారు. ఆయనకు ఎన్సీఆర్పీ జిల్లా కమిషన్ చైర్మన్ లింగంపల్లి ఆలయ పూజారి సీమనారాయణలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీఆర్పీ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పచ్చ మౌలిరామ్, జి మోహన్, పి వెంకటేష్, కొండేటి రాంబాబు, పెనుగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. आगे वर्ष की पावन पवित्र फागण पूर्णिमा को भागन बांटना आपके उत्तर प्रदेश प्रांत फतेहपुर जनपद से 25 मार्च 2022 तुम्हें बिलासपुर थाना और अंतर्गत ग्राम होली से राष्ट्रीय संरक्षक संयुक्त कल्याण यात्रा यह निर्णय हुए हैं जो स्वतंत्रता यात्रा स्वतंत्रता सेनानियों भारतीय सेनाओं पत्रकारों सनातन संस्कृति को समर्पित है. భీమవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో 1986-90 సంవత్సరంలో చదివిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. 34 సంవత్సరాల అనంతరం కలిసిన పూర్వ విద్యార్థులు ఆటపాటలతో కాలక్షేపం చేశారు. అనంతరం గ్రూప్ ఫోటోలు దిగారు. పాఠశాలలో చదివిన నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గడా ప్రసాద్, రంకిరెడ్డి శేఖర్, గంధం సురేష్, కరణం మోహన్ శ్రీనివాస్, ఆరవల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎయిర్షిప్ వాకర్స్ అసోసియేషన్ నెలవారీ సర్వసభ్య సమావేశం ఆదివారం ఉదయం జరిగింది. దోలం నాగరాజు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టరేట్ పొందిన మాజీ కార్యదర్శి కోపెల్ల శ్రీనివాస్ను సత్కరించారు. సమావేశంలో మాకా శ్రీనివాసరావు, మల్లారెడ్డి సారథి, ప్రవా శ్రీనివాస్, వి నాగేంద్ర ప్రసాద్, రాగిరెడ్డి వరప్రసాద్, కేవీ చలం, కె పరశురామయ్య, ఏఆర్కే సత్యనారాయణమూర్తి, విజయలక్ష్మి, ఉదయకుమారి, గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా జనరల్ బాడీ మీటింగ్ మన యొక్క
సాంస్కృతిక కార్యక్రమాలు కానీ మన యొక్క చేసే విధానాలు కానీ విషయాలు కానీ చెప్పుకొని మనందరూ కలుసుకుని ఈరోజు ప్రత్యేకంగా సర్వసభ్య సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. ఆ యొక్క సమావేశానికి ఇచ్చేది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మనం చేసే కార్యక్రమాల్లో ముఖ్యమైనది నడక, తర్వాత యోగా, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దైవ చింతన, ఈ కార్యక్రమాలు మనం ముందుకు చేస్తున్నాం. ఈ నెలాఖరులకు రావడానికి కారణం ఏంటంటే మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత మనం ఇంకా టీటీ కావడం వల్ల ఆఖరి కూడా పెట్టుకుంటున్నాం. ఈ సందర్భంగా మేము ఎవరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మన యొక్క శరీరానికి సంబంధించిన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. దాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రంగా 3 విధాలుగా చేసి దానికి 3 పేర్లు పెట్టారు. అది ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సృష్టి లయకారాలు అంటారు కదా, దాంట్లో భాగంగా మనం ఎంచుకుంటున్నాం. వేమడోల ప్రసిద్ధ శ్రీ షిరిడి సాయిబాబా మందిర 27వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆలయ అర్చకులు బృందవరం శేష భట్టాచార్యుల బ్రహ్మోత్సవంలో ఈ పూజలు జరిగాయి. అనంతరం భారీగా అన్న సమారాధన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల కోలాటం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు దంతులూరి సూర్యనారాయణరాజు, మగులూరి లక్ష్మణరావు, గంధం భాస్కర్రావు, పుప్పాల వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి వీరరాఘవులు, ముక్కామల సత్యనారాయణ, తుమ్మల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దేవనోలు షిరిడి సాయిబాబా వార్షికోత్సవం 27వ వార్షికోత్సవం ఈ పాలకేంద్రం తరఫున మేము నిర్మించాము. మేము రిటైర్ అయిపోయినాం. ఈ సాయిబాబా దేవాలయాన్ని మేమే నిర్వహణ చేసి అందరం మండలం పొందుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తాం. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల నాగులపల్లి, పంగిడిగుడు, సూరప్పగుడు, సూర్చంద్రపేట, అమరిపేట, కాటూరు, సాధుగారి గుడ్డ, లింగంపాడు, వడ్లపట్ల తదితర పిల్లలగుడు తదితర గ్రామాల నుంచి సుమారు 7,000 మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి ఆనందిస్తున్నారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో 1996-2001 సంవత్సరం చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమావేశం. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో కలిసినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చదువుకునే సమయంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము చదివిన తరగతి గదులను సందర్శించారు. స్కూల్ అభివృద్ధి నిమిత్తం తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఎవరైనా దేవాలయంలో పెట్టాడు కానీ ఈరోజు మేమంతా కూడా గెట్ టుగెదర్ అని ఏర్పాటు చేయడం జరిగింది. బడికి వెళ్తాం. అమ్మ బడి నుంచి మనం బడికి వెళ్ళిన వెంటనే అక్కడ అమ్మా నాన్న తెలుసు, మన ఇంట్లో మన తోబుట్టువులు తెలుసు, అక్క చెల్లెలు తెలుసు,
అయితే ఎవరూ తెలియని ప్రపంచంలో బడి అనే ఒడికెళ్ళి అమ్మఒడిని విడిచి ఆ బడి అనే ఒడికి వెళ్ళినప్పుడు ఆ బడిలో పరిచయమైన రక్త సంబంధం కాకపోయినా రక్త సంబంధం కన్నా ఎక్కువగా ప్రతి క్షణం అనుక్షణం తలుచుకునే విధంగా స్నేహాలు ఏర్పడతాయి. ఆ స్నేహమే ఈరోజు మమ్మల్ని అందరినీ ఇక్కడ కలపడం జరిగింది. 1996 6వ తరగతి స్కూల్కి ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్కి ఉన్నత పాఠశాలలోని ఉన్నత విద్యని అభ్యసించడానికి వచ్చాం. మేమంతా కూడా A to D సెక్షన్ వరకు దాదాపు ఒక 200 మంది దాకా మేము ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. ఆ 200 మందిలోని చాలామంది ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అందరం కూడా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో 20 సంవత్సరాలు 2 శతాబ్దాలు దాటి ఈ రోజున ఇక్కడికి ఉన్నాము. అందరూ ఎట్లా ఉన్నారు ఏంటి వాళ్ళని అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎట్లా ఉన్నారు ఏంటి అని ముఖపరిచయం చేసుకోవడానికి వాళ్ళందరినీ కలవడానికి చాలా ఆనందంగా ఉంది. రాగానే అందరి కళ్ళల్లో కూడా చిన్న ఏంటంటే ఎమోషన్, కళ్ళల్లో నీరు లాంటిది ఏర్పడింది. ఆనంద బాష్పాలు అంటే కళ్ళల్లో నీళ్ళు రాలేదులే కానీ హ్యాపీనెస్. హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము 1996లో జడ్పీహెచ్ఐ స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ అయ్యి 97, 98, 99, 2000లో 10th క్లాస్లో పాస్ అయ్యి 2001లో అవుట్ అయ్యాం. ఈరోజు గెట్ టుగెదర్ గ్యాదర్ చేసుకున్నాం. 23 సంవత్సరాల తర్వాత ఇదే మొట్టమొదటిసారిగా గ్యాదర్ చేసుకున్నాం. చాలామంది మిస్ అయ్యారు, ఎందుకంటే వివిధ ఉద్యోగాల రీత్యా వేరే వేరే ఊర్లు వెళ్ళిపోవడం, వాళ్ళకి కుదరక రాకపోవడం, ఉన్న వాళ్ళతో అందరూ స్పెండ్ చేసి ఈరోజంతా ఈ స్కూల్కి ఏదో ఒకటి సహాయం చేస్తూ ప్రిన్సిపల్ గారితో మాట్లాడాము. ఏదో సహాయం చేయాలని చెప్పేసి మా మిత్ర బృందం తరపు నుంచి స్కూల్కి ఏదో ఒక సహాయం చేస్తూ ఈరోజు ఈ గెట్ టుగెదర్ని ఈవినింగ్ వరకు అందరూ స్పెండ్ చేస్తూ సేవ తీసుకున్నాం. మాది 1996, 2001 బ్యాచ్ మాది. మేమందరం కూడా ఈ స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. మేమందరం ఒక ఆఫ్టర్ 20 years బ్యాక్ మేమందరం కూడా ఇక్కడ కలుసుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు చదువుకున్న మిత్రులు శ్రీను, కుమారు, గణేష్, కృష్ణ వీళ్ళందరూ కూడా గ్యాదర్ చేసి మా అందరినీ కూడా ఒక యూనియన్గా పెట్టి ఈ రోజున మమ్మల్ని కలపడం అనేది ఇక్కడ జరిగింది. మేము దానికి చాలా సంతోషిస్తున్నాము. మా లేడీస్ ఏంటి, జెంట్స్ ఏంటి అందరం కూడా మేమందరం ఇక్కడ కలుసుకున్నాను. చాలా సంతోషకరంగా ఉంది మాకు. గురజాడ ఆనంద్ కుమార్, సత్యమణి, శశికళ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. 5 పేద గర్భిణీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. సాంప్రదాయ రీతిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు నా శ్రీమతి శశికళ గారి యొక్క 55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక జన్మదినోత్సవ కార్యక్రమం నిర్వహిస్తూ ఒక ఆలోచన చేశాం. ప్రతి మనిషికి భగవంతుడు మానవ రూపాన్ని ప్రసాదిస్తే ఆ ప్రసాదాన్ని మనం ఆస్వాదించడమే కాకుండా వెనక తరానికి అందంగా అందించాల్సిన బాధ్యత ఉంది. అనేటువంటి ఆలోచనతో ఈ మానవ రూపంలో ఈరోజు మా శ్రీమూర్తి, మా శశికళ గారు ఒక మాతృమూర్తిగా నా కుటుంబానికి, నా పిల్లల్ని అందించడమే కాకుండా, అంటే కొత్త తరానికి జన్మనివ్వడమే కాకుండా వాళ్ళ యొక్క అభివృద్ధికి ఎంతో శ్రమించి ఈ రోజున ఉన్నత స్థానం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మా కుటుంబాన్ని కూడా ఉన్నత స్థితి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారి యొక్క పరిచర్యల్లో
అనుభవించినటువంటి నా అనుభవంతో వారికి ఒక మంచి ఆలోచన కల్పించాలి, సమాజానికి మంచి విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈవిడికి ఏదైతే భగవంతుడు ప్రాణదాతగా జన్మనిచ్చాడో, అంటే ఒక స్త్రీమూర్తిగా మరొకరికి ప్రాణాన్ని ఇవ్వగలిగేటువంటి శక్తివంతులుగా ఈవిని ఎదగైతే తీర్చిదిద్దాడో, అలాగే వీరు కూడా రాబోయే రోజుల్లో ఎవరైతే మాతృమూర్తిగా ఉండి ఇవాళ వారు కూడా మా ప్రాణదాతలుగా ఉన్నటువంటి అంటే స్త్రీమూర్తులకి వారికి నిండు సులాలకి తప్పనిసరిగా 5గురికి శ్రీమంత కార్యక్రమంగా వారిని అందరినీ తీసుకురావాలి, ఇక్కడ కూర్చోబెట్టాలి, వారికి పాదపూజ చేసి అంటే కాలికి పసుపు రాయడం, వారికి కావాల్సినటువంటి హిందూ సనాతన సాంప్రదాయాన్ని పూర్తిగా పాటిస్తూ వారికి వస్త్రదానాలతో సహా పళ్ళు ప్రసాదాలు అన్నీ అందించి స్థానిక శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న వేసవి శిక్షణా తరగతులు ఆదివారం కూడా కొనసాగాయి. గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం ప్రతి వీరాస్వామి, బాపయ్య శర్మ, కేవీ సత్యప్రసాద్, సత్యం, జనార్దన్ రావు తదితరులు విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ తరగతుల్లో విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సొంత మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం మాదిరిగానే ఈ వారం కూడా కూరగాయల ధరల్లో నిలకడగా ఉన్నాయి. కూరగాయల ధరలు అందుబాటులో ఉండడంతో మార్కెట్ వినియోగదారులతో కలకల్లాడుతూ కనిపించింది. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.